వల్లభనేనిని వదలబోమంటున్నారు ఏపీ పోలీసులు. వంశీపై మరో 2 కేసులు సిద్ధం చేస్తున్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తే ఈ కేసులను తెరపైకి తేవాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన అనుచరులు గన్నవరంలో అనేక దందాలు చేశారని అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు సిఐడి, ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. హైకోర్టులో కూడా పిటిషన్లు ఫైల్ చేశారు. వీటిపై విచారణ జరిగినప్పటికీ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మట్టి దందాలపై ఫిర్యాదులను బయటకు తీశారు. తాజాగా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలనలోకి తీసుకుని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా దర్యాప్తు చేయించారు. ఈ దర్యాప్తులో వంశీ ఆయన అనుచరులు గన్నవరం, బాపులపాడు వివిధ మండలాల్లో చేసిన మట్టి దందాపై లెక్కలు తేల్చారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువగా తవ్వకాలు చేయడం, రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి 210 కోట్ల రూపాయల మేరకు గండి కొట్టారని విజిలెన్స్ విభాగం తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదికను బయటకు తీసి సిఐడి లేదా ఏసీబీ ద్వారా విచారించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు. అప్పట్లో అసలు భూమే లేకుండా నకిలీ పట్టాలు పంచారని యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యూజివీడు, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో పోలీసులు దొంగ పట్టాల పంపిణీలో వంశీ పాత్ర లేదని తేల్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేయడంతో మళ్లీ వంశీని నిందితుడిగా చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ పటమట పిఎస్ లో వంశీపై నమోదైన కేసుతో పాటు ఈ 2 కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పోలీసులు ఈ 2 కేసులకు సంబంధించి ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేపో మాపో ఈ 2 కేసులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉంది.